ఈరోజు సమర శిక్ష అభియాన్లో జిల్లాలోని ఉద్యోగస్తులందరూ కూడా మరి పెండింగ్ వేతనాల కొరకు అలాగే ఉద్యోగ భద్రత కొరకు సమ్మె జీతాల కొరకు కూడా ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా జేఏసీ పిలుపు మేరకు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన విగ్రహానికి మరి ముందుగా వినతిపత్రం ఇచ్చి మరి సమాన పనికి సమాన వేతనం కార్మిక చట్టాలు మరి అమలు చేశారు కాబట్టి ఆయన ముఖ్యంగా మరి మేము ఆయన మననం చేసుకుని మరి ర్యాలీగా ఈరోజు ఎస్ఎస్ఏ ఆఫీస్కి రావడం జరిగింది. మరి ఏపీసీ గారికి కూడా మరి వినతిపత్రం ఇచ్చి మరి ముఖ్యంగా మరి 20 సంవత్సరాల నుంచి కూడా మరి ఎస్ఎస్ఏలో ఉద్యోగాలు చేస్తున్నారు. మరి వారికి ఏ విధమైన ఉద్యోగ భద్రత లేదు. దానికి తోడు సమ్మె జీతాలు 22 రోజులు చేశాము. మరి అది ఇస్తానని చెప్పేసి మినిస్టర్ గారు ఒప్పుకున్నారు. అయినప్పటికీ కూడా నేటికి కూడా అది కార్యరూపం చాల్చలేదు. మరి సమ్మె మినిట్స్ అంటే ఎంటీఎస్ కానీ మాకు హెచ్ఆర్ పాలసీ కూడా ఇస్తామని చెప్పేసి అన్నారు. కానీ అది నేటికి కూడా సమ్మె చేసి మేము 10 నెలలు అయింది కానీ దానికి కార్యరూపం దాల్చలేదు. మరి ఇవన్నీ కూడా మేము ఆవేదన చెంది మరి నిన్న గాంధీ జయంతి నాడు ఆ మహానుభావుడు పుట్టినరోజున మరి జిల్లా అంతా కూడా ఆయన విగ్రహాలకి పూలమాల వేసి మరి నిరసన తెలిపి మరి మా హక్కులు కాపాడుకోవాలని చెప్పేసి మా కోరికలు నెరవేరాలని చెప్పేసి మరి ఆయన్ని మననం చేసుకుంటూ అదేవిధంగా ఈరోజు మరి అంబేద్కర్ని కూడా మననం చేసుకుని మరి ఏది ఏమైనప్పుడు కూడా మరి మాకు ఈరోజు ఆగస్టు సెప్టెంబర్ నెల జీతాలు కూడా నేటికి రాలేదు. మరి వినాయక చవితి పూట కూడా మరి మా సిబ్బంది పస్తులు ఉన్నాయి. మరి మేము చాలా ఆవేదన చెందాము. మరి దసరాకు కూడా మాకు జీతాలు వస్తా లేదని చెప్పేసి మాకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నాము. అదేవిధంగా ఐఐటీలకి అయితే మరి 3 నెలల నుంచి కూడా జీతాలు లేవు. మరి వాళ్ళకి కొత్త విధానం ఏర్పాటు చేశారు, బాండ్ల విధానం. మరి దాన్ని కూడా మేము జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఖండిస్తున్నాము జేఏసీ తరఫున. మరి ఏదైనప్పటికీ కూడా మరి చాలా జీతాలతో మరి చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి 2 నెలల జీతాలు లేకపోతే ఇంటి అద్దెలు కుటుంబ పోషణ కష్టమవుతుంది. మరి మా తల్లిదండ్రులు మరి వాళ్ళకి మెడిసిన్ కొంటా కూడా మాకు ఇబ్బంది అవుతుంది. మరి మీ సిబ్బంది అంతా కూడా మా జేఏసీ మొదలుపెట్టుకున్నారు. మరి ఆ ఉద్దేశంతో మేము అందరం కూడా ఈరోజు మరి శాంతియుత నిరసన చేస్తున్నాం. అంతేగాని ఇది ఎవరిని గురించి కూడా మేము ధర్నాలు చేసి మేము దేనికి మన రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం చేయకపోతే పని ఏం చేస్తలేదు. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి మాకు మీరు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఎంతోమంది ఉద్యోగస్తులు రెగ్యులర్ ఉద్యోగస్తులు 1వ తారీఖునే జీతాలు ఇస్తున్నారు. మరి మా బతుకులు మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చాలా జీతాలతో మేము బతుకుతున్నాం. మరి అద్దె కట్టుకోవాలని నెల వచ్చేసరికి మరి ఇవన్నీ కూడా మరి కిరాణా వాళ్ళు కూడా మాకు అప్పించే పరిస్థితి కనపడతలేదు. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా అధికారులు కోరుకుంటున్నాం. మరి ఏపీసీ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎస్పీడీ గారికి మరి మా ఆవేదన మరి ఫార్వర్డ్ చేయాలని చెప్పేసి మేము ఇప్పుడు వినతిపత్రం ఇచ్చి ఈ సమస్యలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టి మరి మా ఎస్ఎస్సీ ఉద్యోగులందరినీ కూడా అన్ని విభాగాలు కూడా క్వాలిఫికేషన్ ఉంది కనుక మరి రెగ్యులర్ చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలని మా ప్రధాన డిమాండ్. అన్ని విభాగాలను కూడా రెగ్యులర్ చేసి మరి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి అదేవిధంగా పెండింగ్ జీతాలు ఇచ్చి మమ్మల్ని మా కుటుంబాలను ఆదుకోవాలని ఈ దసరా పండుగకి మా కుటుంబాలు సుఖ సంతాలతో నింపాలని చెప్పేసి మరి అధికారులు మేము ఒకసారి మరి విన్నవించుకుంటున్నాం. జై హింద్.